ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారండి అందరూ? శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడే ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారుదును. నా నడక, నా ప్రవక్తన అంతా కూడా దేవుడికి తెలుసు. నేను దేవుని చేత శోధింపబడిన తర్వాత నేను సువర్ణమలే మారుతానని నాకు తెలుసు. కానీ దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా ఇదేది కూడా నేను భయపడను. ఎందుకంటే ఆయన నాకు తోడున్నాడు. ఆయన మార్గాల్లో నేను నడుస్తున్నాను. ఏ శోధన వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా నేను మటుకి కుడికి కానీ అడిగి కానీ తొలగనంటున్నాడు. స్నేహితులు కూడా ఎంతో ద్వేషించారు. నువ్వెంత పాపాత్ముడు, ఇలాంటి అనారోగ్యం వచ్చిందన్నారు. భార్య దూషించింది, దేవుని దూషించి చచ్చిపోతుంది. ఇంకా రకరకాలుగా స్నేహితులు దూరం అయిపోయారు, ఇంటివారు దూరం అయిపోయారు. అయినా కూడా ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగేలా జీవిస్తున్నాడు. నేను ఈ శోధనలన్నీ అయిపోయిన తర్వాత సువర్ణము వలె మారుతానంటున్నాడు అనమాట. ఎంత నిరీక్షణ, దేవుని మీద ఉన్న ప్రేమ. కాబట్టి అలాగే ఎన్నో శ్రమలు కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. కానీ లాస్ట్కి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరలా సంతానం ఇచ్చాడు. ఇంకా పశువులు ఏమైతే పోగొట్టుకున్నాడో అన్నీ కూడా డబుల్ ఇచ్చాడు దేవుడు. ఆయన ఓర్పు, సహనం అవన్నీ కూడా అంత మేలుకరమైన జీవితానికి తీసుకొచ్చినాయి అనమాట. కాబట్టి మనం శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఓర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.